హలో ఎవ్రీవన్. టైటిల్తోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఈరోజు టాపిక్ ఏందని. చెప్పాలంటే అందరు అనుకుంటారు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది చాలా టఫ్, క్లియర్ చేయడం చాలా టఫ్ అని అనుకుంటారు. కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కంటే కూడా గ్రూప్ 1 మెయిన్స్ అనేది చాలా టఫ్. ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ చేయొచ్చు, అంటే మనకి తక్కువ టైం ఉన్న తక్కువ టైంలో కూడా చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఎందుకంటే మన ప్రిలిమ్స్ మార్క్స్ అనేది మళ్ళీ ఫైనల్ కౌంటింగ్లో యాడ్ అవ్వవు కాబట్టి యూ కెన్ క్లియర్ ఇట్ వెరీ ఈజీలీ. బట్ ద థింగ్ ఈజ్ వీ నీడ్ టు హ్యావ్ డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ. నేను ఎప్పుడైతే నేను టీజీపీఎస్సీకి ఎంటర్ అవ్వడానికి కారణమే ఏఈఏడబ్ల్యూ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వల్ల నేను టీజీపీఎస్సీకి ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ రాకపోయేసరికి డిసప్పాయింట్మెంట్ తోటి ఐ హ్యాడ్ టు గో ఫర్దర్. అంటే గ్రూప్ 1 నా జర్నీ అనేది చాలా పెద్ద అయిపోయింది. అంటే ఏఈఏడబ్ల్యూ దాని తర్వాత మళ్ళీ గ్రూప్స్ లైన్ అన్నీ జరగడం, సో లాంగ్ జర్నీ. సో ఏదన్నా కానీ మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అప్పుడు నాకు అనిపించింది, అంటే ఐ కుడ్ హావ్ డన్ బెటర్. ఇంకా కొంచెం అంటే వెరీ లెస్ మార్క్స్ తోటి నాకు ప్రిలిమ్స్ పోయింది. కాకపోతే నాకేమనిపించిందంటే ఐ హ్యాడ్ లెస్ టైం. నాకు తక్కువ టైంలోనే నాకు కొంచెం గుడ్ స్కోరే అనిపించింది. అంటే కొన్ని మార్క్స్లో ఈజీగా క్లియర్ అయిపోయేది. సో నాకేమనిపించిందంటే నేను పేపర్ ఎప్పుడైతే నేను మళ్ళీ అనలైజ్ చేశానో నాకు అనిపించింది ఏంటంటే నాకు కరెంట్ అఫైర్స్ వల్లనే నాకు స్కోర్ అనేది పెరిగింది. కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ పాలిటీ కొంచెం చదివాను. దానిలో ఏదైతే మేజర్ పోర్షన్ ఉందో నేను కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఐ డింట్ హ్యాడ్ టైమ్ ఫర్ ఇండియన్ హిస్టరీ. అసలు ఇండియన్ హిస్టరీకి నాకు టైం అంటే చదవడానికి అంత టైం సరిపోలేకుండా, అంటే బేసిక్ పార్ట్ అనేది కవర్ చేసి రివైజ్ చేసుకొని వెళ్ళాను. సో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఎంత ఇంపార్టెంటో నేను అసలు పేపర్ అనాలిసిస్, అంటే ప్రీవియస్ పేపర్స్ క్యాన్సిల్ అయిన పేపర్స్ కూడా అనాలిసిస్ నేను చేసి మీకు చెప్తున్నా కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇంపార్టెంట్, అసలు ఎలా వస్తాయని. నాది కరెంట్ అఫైర్స్ బుక్ ఏఈఏడబ్ల్యూ రాసినప్పుడు నేను రాసుకోలేదు కరెంట్ అఫైర్స్. ఐ ఫోకస్డ్ మేజర్లీ ఆన్ మై కోర్ సబ్జెక్ట్స్. అంటే పేపర్ 2 మీద నేను ఫోకస్ చేసిన. సో పేపర్ 1 మీద నాకు పెద్దగా ఐడియా లేకుండే. సో పేపర్ 2 మీద ఫోకస్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పేపర్ 1 కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. ఇట్స్ నాట్ లైక్ ఇట్స్ ఈజీ స్కోరింగ్, లైక్ ఇఫ్ యూ నో ది ఆన్సర్ యూ కెన్ రైట్ ఇట్ రైట్. సో నాకు అనిపించింది పేపర్ 1 మీద కూడా ఫోకస్ చేసి ఉంటే నాకు కొంచెం స్కోర్ ఇంకా బెటర్గా వచ్చేది, నా పర్ఫార్మెన్స్ బెటర్గా ఉండేది అని అనిపించింది. ఎందుకంటే నాకు పేపర్ 2లో ఐ వాజ్ హ్యావింగ్ గుడ్ స్కోర్. సో అది ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇంపార్టెంట్ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా. కంపల్సరీ మీరు ఇప్పటి నుంచి, అంటే కరెంట్ అఫైర్స్ అందరూ అనుకుంటారు దగ్గరకు ఎగ్జామ్ వితిన్ 2 మంత్స్లో ఉంది, 2 మంత్స్లో ఉంది, 1 మంత్లో ఉంది, అంటే మీరు స్టార్ట్ చేస్తే అయిపోతుంది అనుకున్నారు. కానీ మేజర్ పార్ట్ మనకు అసలు గుర్తే ఉండదు. వాళ్ళు ఆప్షన్స్ కూడా అలానే ఇస్తారు మనకు కన్ఫ్యూజ్ కావడానికి. మోస్ట్ ఆఫ్ ది టైం మనం ఆన్సర్స్ కూడా రాంగ్ పెట్టేసి వస్తాం ఈవెన్ దో వి నో ది ఆన్సర్. నేను కూడా కొన్ని 2024 మొత్తం కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయినా, 2023 మోస్ట్ ఆఫ్ ది మంత్స్ కరెంట్ అఫైర్స్ కూడా నేను కవర్ చేసుకొని వెళ్ళాను. అయినా కానీ నాకు తెలిసిన క్వశ్చన్స్ కూడా, అంటే నా బుక్లో నేను రాసుకున్న క్వశ్చన్స్, నేను రిపీటెడ్గా రివైజ్ చేసిన క్వశ్చన్స్ కూడా నేను రాంగ్ పెట్టాను. అంటే మనకు తెలుసు కదా టైం మేనేజ్మెంట్ అండ్ కొంచెం స్ట్రెస్ అనేది ఉంటుంది ఎగ్జామ్ రాసేటప్పుడు, మేబీ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. బట్ మోస్ట్ ఆఫ్ ది థింగ్ 150 క్వశ్చన్స్లో అరౌండ్ 30 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అనేది వస్తున్నాయి. అంటే పేపర్ ఎప్పుడైతే మన గ్రూప్ 1 ఫస్ట్ టైం పెట్టినప్పుడు క్యాన్సిల్ అయిన పేపర్ నేను అనలైజ్ చేసిన, సెకండ్ టైం అనలైజ్ చేసిన, థర్డ్ టైం ప్రిలిమ్స్ కూడా అనలైజ్ చేసిన. సో ఈ 3 పేపర్లలో అరౌండ్ 30 మార్క్స్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. 30 మార్క్స్ మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్నాయి. సో వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఇట్, వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ఇట్. ఇట్స్ లైక్ ఏ సబ్జెక్ట్. మొత్తం 1 year కరెంట్ అఫైర్స్ ఇట్స్ లైక్ ఏ సబ్జెక్ట్. లాస్ట్లీ మన రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది టైం మనం నెగ్లెక్ట్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ గురించి, దాని మీద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ పిక్ చేసుకొని దాని నుంచి రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంపార్టెంటే. సో మనకి ప్రవీణ్ సార్ చెప్తారు, చాలామంది ఉన్నారు చెప్పడానికి. ప్రవీణ్ సార్ క్లాసెస్ చాలా బాగుంటాయి. సో మీరు అది రిఫర్ చేయొచ్చు కావాలంటే. ఇంకా ఇంటర్నేషనల్ నేషనల్కి కూడా
సార్ బాగా చెప్తారు, లేదు మీకు ఇట్స్ నాట్ సఫిషియంట్ అనిపిస్తే మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇంకా మీరు నేర్చుకోవడానికి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా దొరుకుతాయి. సో నా కరెంట్ అఫైర్స్ బుక్స్ నేను చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు. సో ఈ బుక్ అనేది నాకు 2024 ఫుల్ కరెంట్ అఫైర్స్ మొత్తం 2024 కరెంట్ అఫైర్ మొత్తం ఈ బుక్లో రాశాను నేను. సో మనకు తెలుసు ఈ బుక్ ఎగ్జామ్ ముందట రివైజ్ చేసుకోవడానికి చాలా బల్కీగా ఉంది. నేను ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 3-4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ నేను రివైజ్ చేసిన కంప్లీట్ బుక్. అండ్ మంత్లీ ఐ టు రివైజ్, బట్ స్టిల్ ఐ గాట్ కొన్ని క్వశ్చన్స్ రాంగ్ అనేది నేను చేసిన. అంటే ఈ బుక్లో ఉన్న క్వశ్చన్స్ కొన్ని రాంగ్ అనేది ఎగ్జామ్లో పెట్టిన. అంటే అర్థం చేసుకోండి, ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అది గుర్తుంటుంది మనకు అనేది మీరే అర్థం చేసుకోండి. సో మనకి ఇది ఎగ్జామ్ ముందట అంటే వితిన్ 3-4 డేస్లో ఎగ్జామ్ ఉందనగా ఇది రివైజ్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఈజీ. సో నేనేం చేశానంటే దీనిలో నుంచి కొంచెం సమ్మరీ టైప్ షార్ట్గా రాసుకోవాలి. షార్ట్ అండ్ స్వీట్ ఉంటే బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఈ దానిలో మళ్ళీ రాశాను. అంటే ఇది కొంచెం తక్కువ పేపర్స్. సో ఈ దానిలో నేను మళ్ళీ కరెంట్ అఫైర్స్ కొంచెం ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది అంటే కుడ్ బి ఆస్డ్ ఇన్ పేపర్, అంటే ఇప్పుడు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అని నాకు అనిపించినవన్నీ మళ్ళీ ఇలా రాశాను. అండ్ ఇంకా నాకు గుర్తుండట్లేదు ఎన్నిసార్లు చదివినా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అని అనిపించినవన్నీ ఇలా రాసిన. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ బుక్లో నేను రాసిన కరెంట్ అఫైర్స్ మోస్ట్లీ మ్యాచ్ అయినాయి. ఐఎమ్ నాట్ లైయింగ్, ఈ బుక్లో రాసిన కరెంట్ అఫైర్స్ మ్యాచ్ అయినాయి. ఐ కెన్ ప్రూవ్ యూ. అంటే ఇది నేను ఎగ్జామ్ కంటే ముందు రాసా, చూడండి. జాన్ టు సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్. సో ఇది దగ్గర 9 month కరెంట్ అఫైర్స్ ఇంట్లో ఉంది. రిమైనింగ్ మంత్స్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేశాను. ఫస్ట్లో అయితే ఇది రాసిన. సో ఇందులో రాసిన కరెంట్ అఫైర్స్లలో నేను ఇంపార్టెంట్ ఏమేమి మ్యాచ్ అయినాయి అనేది నేను చెప్తాను. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ప్రూఫ్ ఐ వాంట్ టు షో this one best documentary 70th National Film Awards for the year 2022. సో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. సో ముర్ముర్స్ ఆఫ్ జంగల్, ఈ క్వశ్చన్ అనేది సేమ్ గ్రూప్ 2 పేపర్లో వచ్చింది. ఇది అంటే మీరు అనుకోవచ్చు గ్రూప్ 1కి చదువుకుంటే చాలని, ఇట్స్ యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 2 ఆల్సో. ఐ వాజ్ వెరీ హ్యాపీ, లైక్ రాసిన కరెంట్ అఫైర్స్ వస్తే ఎవరికన్నా హ్యాపీగా ఉంటుంది కదా. సో నాకేమనిపించింది అంటే కరెంట్ అఫైర్స్ చూసినాక ఐ వాజ్ గోయింగ్ ఇన్ రైట్ పాత్, లైక్ వాట్ ఎవర్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ కరెంట్ అఫైర్స్ ఇస్ ఎనఫ్. నేను ఇంకొకటి వచ్చేసి బెస్ట్ ఫీచర్డ్ ఫిలిం, ఇక్కడ బెస్ట్ ఫీచర్డ్ ఫిలిం ఇది కూడా గ్రూప్ 3లో వచ్చింది అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఏ పేపర్లో వచ్చింది అనేది, కానీ అది ఒక పేపర్లో అయితే వచ్చింది. ఇంకొకటి మనకి అవార్డ్స్లో విభూషణ్ ఇలాంటి అవార్డ్స్ ఉంటాయి కదా, పద్మ అవార్డ్స్ అన్నీ, పద్మవిభూషణ్, పద్మశ్రీ, ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా, అవి చాలా ఇంపార్టెంట్. అండ్ క్యానెస్ ఫిలిం ఫెస్టివల్ గురించి చాలా క్వశ్చన్స్ చాలా దాంట్లో అడుగుతున్నారు. ఇవన్నీ నేను ఇక్కడ రాసాను చూడండి. అండ్ పద్మ అవార్డ్స్ దెన్ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి కంపల్సరీ క్వశ్చన్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ ఇయర్లో మనకి ఎగ్జామ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఎగ్జామ్ ఉంటే 2025 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అండ్ 2024 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ చూసుకోండి. అండ్ మన రీజియన్ నుంచి ఎవరెవరు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి ఎవరైనా ఉన్నారా, అలా ఇండియా నుంచి కాకపోయినా ఇంటర్నేషనల్ పీపుల్ కూడా ఉంటారు, వాళ్ళందరూ కూడా. అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డ్స్ మాత్రం మన రీజియన్ నుంచి ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఈ కౌంట్ అనేది చూసుకోండి. అండ్ ఇంకెలాంటి క్వశ్చన్ అంటే ఈ అవార్డ్స్లో ఇది ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్లో
మోస్ట్లీ నేను 2-3 పేపర్స్లో నుంచి చూస్తున్నా. 2-3 పేపర్స్ చాలా వరకు రిపీట్ అయిన క్వశ్చన్ ఇండెక్స్ అండ్ ర్యాంకింగ్ సంబంధించిన క్వశ్చన్స్లో అయితే వరల్డ్స్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024 ఎవరు ఫ్రమ్ 7 years ఇట్స్ ఫిన్లాండ్ ర్యాంక్ 1లో ఉంది. సో ఈ రిపోర్ట్ గురించి చాలాసార్లు అడిగారు. సో ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అనేది లీస్ట్ ర్యాంక్ అనేది చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ క్వశ్చన్స్లో చాలాసార్లు అడిగినారు. అండ్ ఇంకేమున్నాయి క్వశ్చన్స్లో, స్పోర్ట్స్కి వచ్చేసి స్పోర్ట్స్ విన్నర్స్ ఎవరు ఉన్నారు మనకి, అప్పుడు ఒలింపిక్స్ అయినాయి, ఎవరెవరు గెలిచినారు, మన ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చినాయి, హైయెస్ట్ కంట్రీ ఏది, అంటే ఎక్కువ మెడల్స్ వచ్చిన కంట్రీ ఏది, అలాంటి క్వశ్చన్స్. ఇంకా మన ఇండియన్ ప్లేయర్స్ ఎవరైతే డిఫరెంట్ గేమ్స్లలో స్పోర్ట్స్లలో లీడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే ఏ గేమ్స్లలో విన్ అయినారు, ఏ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసి ఏ ఈవెంట్స్లో విన్ అయినారు, ఇలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మనం ఇది మిస్ చేస్తాము. ఏంటంటే అంటే ఏ ప్లేయర్ ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది కూడా చూసుకోవాలి. ఇలాంటిది ఒక 2 times క్వశ్చన్ అనేది వచ్చింది. అంటే విచ్ ప్లేయర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్. ఫర్ ఎగ్జాంపుల్ మన గుకేష్ తెలుసు కదా, గుకేష్ ఈజ్ రిలేటెడ్ టు చెస్. సో ఇట్లా పివి సింధు గురించి తెలుసు, బ్యాడ్మింటన్ అని. సో ఇప్పుడు విరాట్ కోహ్లీ గురించి అడిగితే క్రికెట్ అని ఎలా చెప్తారో అలా. సో విచ్ ప్లేయర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అనేది మీరు చూసుకోవాలి. దేర్ ఆర్ డిఫరెంట్ ప్లేయర్స్, మనకి నేమ్స్ కూడా సరిగా గుర్తుండవు. సో విచ్ స్పోర్ట్ అనేది చెప్పగలగాలి, ఎందుకంటే 2 times వచ్చింది క్వశ్చన్. అండ్ అపాయింట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. నేషనల్ అపాయింట్మెంట్స్, ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్స్ అనేది ఇంపార్టెంట్. మొన్న నవంబర్లో గ్రూప్ 3 అనుకుంటా, గ్రూప్ 3 ఎగ్జామ్ అయినప్పుడు నవంబర్ ఆర్ డిసెంబర్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ శ్రీలంకలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎలక్టెడ్ పార్టీ ఏది, సో విన్ అయిన పర్సన్ ఎవరైతే ఉందో, నాకు ఐ ఫర్గాట్ హిస్ నేమ్, బట్ ఎలక్టెడ్ పార్టీ ఏంది, హీస్ ఫ్రమ్ విచ్ పార్టీ. సో అలాంటి క్వశ్చన్స్ కూడా అడిగినారు. సో మన నేబరింగ్ కంట్రీస్, మోస్ట్లీ నాట్ ఓన్లీ నేబరింగ్ కంట్రీస్, అన్ని కంట్రీస్ న్యూలీ అపాయింటెడ్ పిఎం, న్యూలీ అపాయింటెడ్ ప్రెసిడెంట్, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇంకా మనకి ఇవి కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు యునెస్కో హెడ్ క్వార్టర్స్ ఏంది, అంటే హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ హెడ్ క్వార్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. డిఫెన్స్కి సంబంధించిన క్వశ్చన్ కూడా వచ్చింది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లోనే వచ్చింది డైరెక్ట్. ఐ వుడ్ లైక్ టు షో దట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ 2 countries కండక్టెడ్ ఏ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్. చూడండి, ఈ క్వశ్చన్ వచ్చింది డైరెక్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చింది. సో మనకు తెలిసిందే, ఇండియా అండ్ సౌదీ అరేబియా నుంచి ఆ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేసినారు. సో ఇలాంటి డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇంకొకటి, ఇప్పుడు 2024లో ఎలక్షన్స్ జరిగినాయి మనకి. సో ఎలక్షన్స్ అనేది మేజర్ పార్ట్, దాని నుంచి క్వశ్చన్ కంపల్సరీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, వచ్చింది క్వశ్చన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వర్ అపాయింటెడ్ యాజ్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా. సో ఇన్ మార్చ్ 2024లో అపాయింట్ చేసినారు ఎలక్షన్ కమిషనర్స్ ఎవరెవరు అని చెప్పి క్వశ్చన్ అడిగినారు, అండ్ వాళ్ళ నేమ్స్ ఇచ్చినారు. సో మనకు తెలిసిందే, జ్ఞానేష్ అండ్ సుఖ్బీర్ సింగ్. సో ఇదన్నమాట. వాళ్ళంటే డైరెక్ట్ నేమ్ రాయమంటే ఒక్కొక్క నేమ్ ఇచ్చి మార్కేమని చెప్పలే, అంటే 4 names ఇచ్చి అందులో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ అని ఇచ్చినారు. సో అది కూడా మనం చూసుకోవాలి. కొంచెం టఫ్ చేద్దామని చూస్తున్నారు పేపర్, కానీ మనం వీ షుడ్ బి కేర్ఫుల్. అండ్ సైన్స్ అండ్ టెక్కి వచ్చేసరికి గగన్యాన్ మిషన్ విచ్ ఈస్ వెరీ పాపులర్. సో ఆల్రెడీ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ క్వశ్చన్, పక్కా వస్తా అనుకున్నా, వచ్చింది ఈ క్వశ్చన్. సో దీని గురించి ఇట్లా సైన్స్ అండ్ టెక్కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అంటే లేటెస్ట్ శాటిలైట్స్, లేదంటే ఏదైనా మిషన్స్, ఇస్రో కండక్ట్ చేసే వాళ్ళ మిషన్స్, లేదంటే ఇస్రో వేరే ఏజెన్సీ, అంటే వేరే కంట్రీస్ తోటి చేసే ఏరోస్పేస్ సంబంధించింది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్.
ఇవి అగ్నిఫై డిఆర్డిఓకి సంబంధించినవి, డిఫెన్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. అలాంటి క్వశ్చన్స్ పక్కా అడుగుతారు. సో సమ్మిట్స్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, అడుగుతూనే ఉంటారు కంపల్సరీ. చూడండి, నేను చెప్పాను కదా నోబెల్ ప్రైజ్ గురించి అడిగినారు అని చెప్పేసి. 2024లో జరిగింది ఎగ్జామ్, కానీ 2023 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ గురించి అడిగారు. చూడండి, 2025 2023 నోబెల్ ప్రైజ్ విన్నర్స్. సో మ్యాచ్ ఫాలోయింగ్ అడిగినారు ఇట్లా. ఇంకెలాంటి క్వశ్చన్స్, కాన్ఫరెన్సెస్ చెప్పాను కదా, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. బిమ్స్టిక్, సో దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, బిమ్స్టిక్లో ఏ కంట్రీ మెంబర్, దాంట్లో ఎవరెవరు సెక్రటరీ జనరల్స్ ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ ఎవరు, వాళ్ళ క్రొనాలజికల్ ఆర్డర్స్, ఇలాంటివి చాలా అడుగుతూ ఉంటారు. అండ్ ఇంకెలా క్వశ్చన్స్, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అన్నమాట. చూడండి, నేను రాసుకుని చూడండి, సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ మొత్తం దాని గురించి పార్ట్స్. ఇది చూడండి, సైన్స్ అండ్ టెక్కి సంబంధించిన క్వశ్చన్స్. అందులో ఇది ఏదో క్వశ్చన్లో అడిగారు, ఇది ఏ పేపర్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో అడిగారు అనుకుంటా. లిగ్నోసాట్కి సంబంధించినదే అడిగినారు ఏ పేపర్లో. దెన్ అండ్ హోస్ట్ కంట్రీ, ఏదైనా ఈవెంట్ జరుగుతుందంటే విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ దిస్ ఈవెంట్ అని, అలాంటి క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతారు. ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ అంటే బుక్స్ అండ్ ఆథర్స్, మన టీజీపీఎస్సీలో చాలా రేర్గా అడుగుతారు. అంటే బుక్స్ అండ్ ఆథర్స్, ఈ బుక్కి ఎవరు ఆథర్ అనేది చాలా రేర్గా అడుగుతారు. కాకపోతే మీరు చూడాల్సింది ఏంటంటే, ఇఫ్ దట్ బుక్ హ్యాస్ ఎనీ లైక్ ఏదైనా అవార్డ్స్ గిట్ వచ్చిందనుకో, ఆ బుక్కి ఏదైనా అవార్డు కానీ, ఏదైనా విన్నింగ్ ప్రైజ్ ఏదైనా వస్తే దాని గురించి పర్టికులర్గా నేర్చుకోండి. సో ఇట్స్ బెటర్ టు నో, చూసుకోవడం బెటర్, ఎంతకైనా మంచిది. బికాస్ వీ డోంట్ వాంట్ టు లీవ్ అన్ ఆపర్చునిటీ. సో నేషనల్ న్యూస్ తెలుసు కదా, ఇంటర్నేషనల్ న్యూస్ మన ఇంపార్టెంట్. దెన్ సైక్లోన్స్ గురించి అడిగారు, ఏదో పేపర్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ సైక్లోన్స్ గురించి అడిగారు. సో నేను కూడా ఇక్కడ రాసాను చూడండి, సైక్లోన్స్కి సంబంధించింది. సైక్లోన్, సో దాని ఇంపార్టెన్స్ ఎక్కడెక్కడ ఉంది, సైక్లోన్ ఎక్కడెక్కడ వచ్చింది అనేది. సైక్లోన్ రెమల్, సైక్లోన్ ఆస్నా, సో సైక్లోన్ దానా. మోస్ట్లీ మనం బే ఆఫ్ బెంగాల్కి హిట్ అయిన సైక్లోన్స్ అనేది దాని గురించి చూసుకోవాలి. దానికి నేమ్ అనేది ఇస్తారనమాట, ఈ సైక్లోన్కి ఈ నేమ్ అనేది ఇస్తారు. సో ఆ నేమ్ కూడా మనం చూసుకోవాలి, అది అడుగుతారు డైరెక్ట్. ఈదర్ ఇన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ స్టేట్మెంట్స్ ఇచ్చి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని. అండ్ పోర్ట్స్, రీసెంట్ మనకి పోర్ట్స్ అనేది చాబాహర్ పోర్ట్, ఇవన్నీ న్యూలీ ఫార్మ్డ్ అయినాయి కదా, సో అవి కూడా చూసుకోవాలి. అండ్ నోబెల్ ప్రైజ్, ఇక్కడ చూడండి, నోబెల్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇందాక నేను మీకు పేపర్లో చూపించాను కదా, క్వశ్చన్ వచ్చింది అని చెప్పేసి నేను ఇక్కడ రాసుకున్నాను చూడండి. నోబెల్ ప్రైజ్ ఏ దానికి ఎవరెవరు విన్నింగ్లో ఉన్నారు, ఎవరెవరికి వచ్చింది అని రాసుకున్నాను. సో ఇలా ఇంకా మనం మిస్ చేసాము. ఇంపార్టెంట్ డేస్ ఇవన్నీ ఎస్ఎస్సి సిజిఎల్లో అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇంపార్టెంట్ డేస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నేషనల్ యోగా డే ఇప్పుడు June 21. సో ఇట్లాంటివి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవ్రీ డేకి మనము ఇంపార్టెంట్ డేకి దెర్ విల్ బీ ఏ థీమ్. సో ఆ థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీ ఇయర్ అది మారుతూ ఉంటుంది. కాకపోతే థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్, రేర్లీ అడుగుతారు. మన టీజీపీఎస్సీలో అయితే రేర్లీ అడుగుతారు, కాకపోతే ఇట్స్ ఇంపార్టెంట్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఇప్పుడు ఇది చూడండి, రీజనల్ కరెంట్ అఫైర్స్ కూడా రాసుకున్నాను నేను ఇక్కడ. తెలంగాణకు సంబంధించింది రీజనల్ కరెంట్ అఫైర్స్. అండ్ రీజనల్ కరెంట్ అఫైర్స్లో అపాయింట్మెంట్స్ కూడా వస్తుంది, అపాయింట్మెంట్స్ మర్చిపోవద్దు.
సో అదే అనమాట, ఏవేవి ఇంపార్టెంట్ ఎక్కడెక్కడ మనకి అంటే తెలంగాణ మన ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో కానీ దేనికన్నా రికగ్నిషన్ వస్తే అలాంటివి చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడానికి. అండ్ ఇంకొకటి ఐఐటికి సంబంధించినది, అంటే ఐఐటిలో ప్రతిసారి మనకి ఏదన్నా ఒకటి ఇన్వెన్షన్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ ఇన్వెన్షన్ ఏ ఐఐటి చేసింది, ఐఐటి మద్రాస్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి బాంబేనా, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఐఐటికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా 2-3 టైమ్స్ నేను పేపర్లో చూశాను. సో అది కూడా ఒక దగ్గర రాసి పెట్టుకున్నాను నేను, మర్చిపోతాను. ఇగో ఈ క్వశ్చన్ అడిగినాడు చూడండి. ఈ క్వశ్చన్, తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఎవరు చైర్మన్? ఓకేనా, ఆనంద్ మహేంద్ర. ఈ క్వశ్చన్ అనేది వచ్చింది. కో చైర్మన్ కూడా ఉన్నారు, చూసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ అడగలేదు, హైడ్రాకి సంబంధించిన క్వశ్చన్. ఇది పక్కా అడుగుతారు, నాకు ఎందుకు అడుగుతారు అనిపించింది, కానీ నేను రాసి పెట్టుకున్నా. సో అదనమాట, అంతే. అది నేను చెప్పాలనుకుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్. చాలా వరకు మనం మేజర్ స్కోర్ అనేది కరెంట్ అఫైర్ నుంచి చేయొచ్చు. సో డోంట్ టేక్ ఇట్ లైట్, తర్వాత చేసుకుందామని చెప్పేసి ఇప్పటి నుంచి చేస్తేనే మనకు అనేది గుర్తుంటుంది. లేదంటే లాస్ట్లో పెట్టుకుంటే, చూసినారు కదా, దిస్ ఇస్ జస్ట్ 10 months కరెంట్ అఫైర్స్. ఇన్ని పేజెస్ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అండ్ నేను పేజీని గ్యాప్ లేకుండా రాసాను చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పేపర్ డివైడ్ చేసి గ్యాప్ లేకుండా రాసిన, అర్థం చేసుకుని చిన్ననే రాసినాను. అయినా కానీ దిస్ ఇస్ జస్ట్ 10 months కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకా మన 1.5 year 1 year కవర్ చేయాలంటే చాలా ఎక్కువ పేపర్స్ అయితే, ప్లస్ మనకు గుర్తు ఉండడానికి కూడా చాలా టైం పడుతుంది. సో ముందు నుంచి ప్రిపేర్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. బాయ్.